శ్రీ గురుభ్యో నమః. ఒకప్పుడు అత్యంత గొప్పదిగా ఈ విశ్వం మొత్తానికి కూడా గురువుగా విరాజిల్లినటువంటి ఈ యొక్క పవిత్రమైన భారతదేశంలో ఈ భారతదేశం ఉద్భవించక ముందే, అసలు ఈ భూగోళం ఉద్భవించక ముందే, ఈ యొక్క విశ్వం ఉద్భవించక ముందే సనాతన ధర్మం అనేది ఉద్భవించింది. అది ఏ భగవంతుడు ఉద్భవింపజేశాడు అన్నది ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే భగవంతుడి కన్నా ముందే సనాతన ధర్మం ఉన్నది. ఆ సనాతన ధర్మంలోనే ఈ యొక్క అద్భుతమైనటువంటి వ్యవస్థ అంతా ఉద్భవించింది. ఈ హైందవ ధర్మం కూడా ఆ యొక్క సనాతన ధర్మం నుంచే ఉద్భవించింది. కనుకనే హైందవ ధర్మానికి సనాతన ధర్మానికి తేడా ఏమీ ఉండదు. సనాతన ధర్మము అంటే హైందవ ధర్మము, హైందవ ధర్మము అంటే సనాతన ధర్మము అని అంటాం. అయితే విశ్వానికే గురువుగా విరాజిల్లినటువంటి యొక్క పవిత్రమైనటువంటి సనాతన ధర్మానికి కాలం గడిచే కొద్దీ కొన్ని కారు మేఘాలు చంద్రుడిని కమ్ముకున్నట్లుగా ఈ యొక్క ధర్మాన్ని కమ్ముకొని కొన్ని దుష్ట స్వభావాలు, కొంత నీచత్వము కూడా ఈ యొక్క హైందవ ధర్మాన్ని కప్పటం ప్రారంభించేసింది. కానీ ఇప్పుడు సమయం ఏది అంటే కప్పబడినటువంటి ఆ నీచమైనటువంటి ఆ యొక్క క్రూరమైన ఆ మేఘాలను తరిమి కొట్టడమే ఇది ఒక సమయం. ఇది మరి విశ్వ హిందూ పరిషత్ అని కానివ్వండి, లేదా ఆర్ఎస్ఎస్ అని కానివ్వండి, లేదా బజరంగ్ దళ్ అని కానివ్వండి, ఇటువంటి వారందరూ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి సనాతన ధర్మపు ఆ వెలుగు తగ్గకుండా వీరి యొక్క పవిత్రమైనటువంటి అస్తాలను అడ్డుపెట్టి ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ఏమాత్రము అనుమానం లేదు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. మనం అది చేయాలి, ఇది చేయాలి, చాలా చేయాలి. చాలా మంది మేము సెక్యులరిస్టులు అన్నటువంటి పేరుతో సనాతన ధర్మం తప్ప, హైందవ ధర్మం తప్ప మిగిలిన మతాలను కూడా తల మీద వేసుకుని భుజాన వేసుకుని నడుస్తూ వారి యొక్క విజయానికే వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి రాజకీయ నాయకులు హిందువులు అంటూ హిందువుల ఓట్లతో తీరా గెలిచిన తర్వాత ఇక వేరే మతాల వారిని పట్టుకుని వాళ్ళతోనే ఊరేగడం మొదలవుతుంది. గెలిచిందేమో హిందువులు వేసినటువంటి ఓట్ల ద్వారా వాళ్ళు భుజం మీద వేసుకుని వాళ్ళు ఊరేగేదేమో పరాయి మతాలు పట్టుకున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? దీన్ని నిలదీయవలసినటువంటి రోజు ఇప్పుడు వచ్చింది. అంతేకాదు పవిత్రమైనటువంటి యొక్క సనాతనమైనటువంటి ఆలయాలను కూడా మనం దక్కించుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రభుత్వాల యొక్క ఆలయాలను తీసుకుని ఆలయాల సొమ్మంతా కూడా ఈ యొక్క పవిత్రులైనటువంటి హిందువుల కోసం వెచ్చించకుండా వేరే మతాల వారికి వారి మత అధికారులకు ఇచ్చుకుంటూ ఈ యొక్క పవిత్రమైనటువంటి సనాతన ధర్మానికి హైందవులకు రిక్తాస్తం చూపించడం జరుగుతోంది. కనుక దీనిని తిరస్కరించవలసిన అవసరం, మన యొక్క ఆలయాలు తిరిగి మనం రాబట్టుకోవాల్సిన అవసరం మనకుంది. ఉదాహరణకు మీరు అనొచ్చు, మాకేం పనండి, మేమెందుకు రావాలి అని. నిజమే, మీరెందుకు రావాలి, ఈ సభకు మేమెందుకు హాజరవ్వాలి అని మీరు అనొచ్చు. కానీ మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో మీ ఇంటిని ఒక అరంగులో ఎవడైనా వచ్చి ఆక్రమించుకుంటే మీరేం చేస్తారు? వెంటనే ఊరి పెద్ద కంప్లైంట్ చేస్తారు. అది కుదరకపోతే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అది కుదరకపోతే వాడికి కోర్టు నోటీస్ పంపిస్తారు. మరి ఎందుకు చేస్తాం? మన ఆస్తిని వాడు కాజేయాలని చూస్తున్నాడు కనుక మనం తప్పకుండా ఆ పని చేస్తాం. మరి ఈ హైందవ ఆలయాలు ఎవరివి? భారతదేశంలో ఉన్నవి, మనవి, మన హైందవులవి, మన సనాతన ధర్మానివి. దాన్ని మనం గుర్తుంచుకుని తిరిగి ఆలయాలన్నీ కూడా సనాతన ధర్మపు నీడ కిందకి తీసుకురావాలి. కానీ క్రూరులు, నీచులు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో తెలియనటువంటి ఆ పరాయి మతాల వాళ్ళకి ఇచ్చేయడం, రాజకీయ నాయకులు గుప్పెట్లలో, ప్రభుత్వాలు గుప్పెట్లలో ఉంచడం అన్నది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ప్రభుత్వాలు కూడా చక్కగా ఇవన్నీ కూడా గుర్తెరిగి మరి మసీదులు ఉంటే చక్కగా మరి ముస్లింల చేతుల్లో ఉన్నాయి, మంచి విషయమే. చర్చిలు ఉన్నాయంటే చక్కగా క్రైస్తవుల చేతుల్లో ఉన్నాయి, అదే మంచి విషయమే. మరి హిందువుల ఆలయాలు హిందువుల చేతుల్లో ఎందుకు లేవు? ఇది అన్యాయమే కదా. చట్ట ప్రకారము, న్యాయ ప్రకారము మనకున్నటువంటి పరమ పవిత్రులైనటువంటి అంబేద్కర్ గారు ఎంత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి మనకి ఇచ్చారు. కానీ ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగంలో లొసుగులు వెతికి ఆ లొసుగులు పట్టుకుని వేలాడుతూ ఈ యొక్క ఆలయాలను ఆక్రమించుకుంటున్నాయి ప్రభుత్వాలు. కనుక ఆ మహానుభావుడు రచించినటువంటి పవిత్రమైనటువంటి రాజ్యాంగంలో చక్కగా ఈ ఆలయాలు, ఈ హిందువుల ఆలయాలు హిందువులకే వెళ్ళాలి అని ఉంటే మరి ఇక్కడ జరిగేది ఏమిటి? ఈ హిందువులు వేసినటువంటి ధనాన్ని, లక్షల ధనం, కోట్ల ధనం, మీరు తిరుపతిని తీసుకుంటే రోజుకి సుమారు అటు ఇటుగా 2.5 కోట్లు వస్తుంది. ఇక నెలకెంత ధనం వస్తుంది? ఆ ధనం అంతా ఎక్కడికి వెళ్తుంది? కొంత ధనం కాలేజీలకి, వాటికి వీటికి ఖర్చు పెట్టిన, హాస్పిటల్స్ ఖర్చు పెట్టిన, మిగిలిన ధనం అంతా ఏమవుతుంది? ఇదంతా అక్కడ ఉన్నటువంటి వారు వేరే మతాల వారికి పంపిస్తూ ఉన్నారు. ఇది సరైన విషయం కాదు కదా. కనుక ఈ హిందువుల ఆలయాలు హిందువులకే చెందాలి. ఈ హిందువుల ఆలయాలు హిందువులే నడుపుకోవాలి. ఈ హిందువుల ఆలయాలకు వచ్చినటువంటి హిందువులే వేసినటువంటి ఆ కానుకలతో
హిందువుల జీవితాలే బాగుపడాలి, హిందువుల ఆలయాలే బాగుపడాలి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఇల్లు ఎట్లా పరాయి వాడి ప్రాంతం కాకుండా మీరు నిలవాలని అట్లా మీరు కోరుకుంటున్నారో అలాగే ఈ అందరికీ సంబంధించిన ఆస్తి ఆలయం, దాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఇల్లు మీ ఒక్కరికే సొంతం, కానీ ఆలయాలు మన అందరి సొంతం, మన అందరి సొంత భూమే ఆలయ భూమి, అది గుర్తుంచుకోవాలి. కనుక మీరందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా ఈ విశ్వ హిందూ పరిషత్ వారు అద్భుతంగా విజయవాడ వద్ద ఉన్నటువంటి గన్నవరం ప్రాంతంలో చేస్తున్నటువంటి హైందవ శంకారామం అనేటటువంటి బహిరంగ సభకు మీరందరూ కూడా లక్షలాదిగా తరలి రావాలి. నేను కూడా వస్తున్నాను. మనం అందరము కూడా అక్కడికి వెళ్ళి మన హైందవ ఆలయాలు మన హైందవ చేతిలోనే ఉండాలి, మన హైందవుల ఆలయాలు పవిత్రంగా హైందవులే నడుపుకోవాలన్నటువంటి నినాదాన్ని మనం ఏకోన్ముఖ నినాదంగా మనం ఇవ్వాలి. వచ్చే నెల జనవరి 5వ తారీఖున సరిగ్గా అందరికీ వీలు కుదిరేలా మధ్యాహ్నం 12 గంటలకల్లా సభ ప్రారంభమవుతోంది. మీరందరూ కూడా లక్షలాదిగా వేలాదిగా తరలి రావాలి. ఈ సభను మనం అందరము కూడా విజయోత్సవం చేయాలి. మనం అక్కడే విజయోత్సవ నినాదాలు వినిపించాలి. మరి లక్షలాదిగా తరలి వస్తే గానీ ప్రభుత్వాలు కదలవు. ఈ రోజుల్లో ఎందరో వారి వారి సమస్యల మీద స్పందిస్తే తప్ప ప్రభుత్వాలు కదలడం లేదు. ఇది ఒక పెద్ద సమస్య. ఆలయాలు పరాయి వాళ్ళ మతాల్లో ఉన్న పరాయి మతాల వాళ్ళకే ఉపయోగపడుతున్నాయి, రాజకీయ నాయకులకే ఉపయోగపడుతున్నాయి అంటే ఇది చాలా పెద్ద సమస్య. కనుక మనకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పూజ్యనీయులు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు కూడా, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సుముఖంగా ఉన్నారు హిందువుల పట్ల, హిందూ ఆలయాల పట్ల. కనుక మనం అందరము కూడా వారితో నినదించాలి. మనం తప్పకుండా లక్షలాదిగా కదలొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మీ అందరికీ కూడా సర్వేశ్వరుడు శతదా సర్వదా సహస్రదా ఆశీర్వదించుగాక. మేము విజయ భూమానందగిరి స్వామి శ్రీ హరిహరానంద ఆశ్రమ పీఠము తాడేపల్లి.